యువగలం జనసంద్రమైంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జనసందోహం మార్పుకు సంకేతమా అన్నట్లు తరలివచ్చింది. యువగలం జనగలమైంది. ఆంధ్ర గలంగా మారింది. లోకేష్ను రాష్ట్ర స్థాయి నేతగా రాటుదేల్చడంలో పాదయాత్ర చాలా ఉపయోగపడింది. సమస్యలు ఉన్నప్పుడే రాటుదేలుతాం అని పాదయాత్రలో లోకేష్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. ఇంతకీ యువగలం పాదయాత్ర లోకేష్కు ఎంత మైలేజ్ తీసుకొచ్చింది? పాదయాత్ర రాజకీయ నాయకులకి బ్రహ్మాస్త్రం లాంటిది. గెలుపుకి నాంది పలికేది. గతంలో రుజువులున్నాయి. ఇప్పుడు అదే ఫార్ములాతో జనంలోకి వెళ్లిన లోకేష్ జనగళాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. జనంతో మమేకమయ్యారు. జనం కోసం నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ధైర్యం నింపారు. డెబ్బై సభలు, 155 ముఖాముఖి భేటీలు. పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు. ప్రజల నుంచి 4353 వినతి పత్రాలు. యాత్రలో 1,50,00,000 మందితో మమేకం. ఇది యువగళం ఓవరాల్ రివ్యూ. లోకేష్ తన పాదయాత్రలో 70 సభల్లో ప్రసంగించారు. 155 ముఖాముఖి భేటీల్లో పాల్గొన్నారు. 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ ప్రోగ్రామ్స్కి హాజరయ్యారు. ఇందులో పాల్గొన్నది అంతా వేర్వేరు బాధితులు, రకరకాల కష్టాలున్నవారే. అందరి సమస్యల్ని ఓపిగ్గా విన్నారు లోకేష్. వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారు నేరుగా లోకేష్ని కలుసుకుని కష్టాలు చెప్పుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో 1,50,00,000 మంది ప్రజలతో లోకేష్ మమేకమయ్యారు. ఇవన్నీ మేనిఫెస్టో తయారీలో కీలకం కాబోతున్నాయంటున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభమైన యువగళం పాదయాత్రకు దారి పొడవునా అశేష జనసందోహం తరలివచ్చింది. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే ఏపీలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో అధికార పార్టీ వైసీపీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ విజయంలో లోకేష్ పాదయాత్ర కూడా తన వంతు పాత్ర పోషించింది. గతంలో ఏ పార్టీ నాయకుడు చేయని విధంగా రాయలసీమలోనే లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఏకంగా 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కిలోమీటర్లు నడిచారు. అటు సీమ జనం కూడా లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఏపీలో గెలవాలంటే రాయలసీమలో ప్రభావం చూపాలి. అలాగే నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సత్తా చాటాలి. అటు ఉత్తరాంధ్రలోనూ పట్టు బిగించాలి. ఈ మూడింట్లో సమన్వయం సాధించేలా లోకేష్ పాదయాత్ర సాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సాగిన పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజుల పాటు సాగిన యాత్ర జనజాతరని తలపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 సెగ్మెంట్లలో 11 రోజుల పాటు 225.5 కిలోమీటర్లు సాగగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 12 రోజుల పాటు 178.5 కిలోమీటర్లు సాగింది. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు ఊహించని స్పందన లభించింది. నిజానికి ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నిర్వహించి అక్కడ ముగింపు సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలు ముందుకొచ్చే అవకాశాలుండడంతో ప్రిపరేషన్కి సమయం సరిపోదని విశాఖపట్నం జిల్లా అగరంపూడి వద్దే ముగించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వారం రోజుల పాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 97 నియోజకవర్గాల్లో 70 బహిరంగ సభల్లో ప్రసంగించిన లోకేష్ సీఎం జగన్ పాలనా వైఫల్యాల్ని ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తీరుని ప్రశ్నించారు. వారి అవినీతిని బయటపెట్టారు. సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి సక్సెస్ స్టోరీలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రస్తావించారు. అదే సమయంలో టీడీపీ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. వినూత్న రీతిలో కేడర్కు, ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి మంచి స్పందనొచ్చింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో లోకేష్ సెల్ఫీలు దిగారు. యువనేతతో సెల్ఫీలు, ఫోటోలు దిగిన వారికి వాటిని స్కానింగ్ చేయించి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు ఫోటోల్ని అప్లోడ్ చేశారు. ఇది కూడా బిగ్ సక్సెస్ అయింది.
పాదయాత్రలో తన దృష్టికొచ్చిన సమస్యల్ని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగానికి లోకేష్ 600కు పైగా లేఖలు రాశారు. వాటిని పరిష్కరించాలని అన్నారు. యువగళం పాదయాత్ర విజయవంతానికి టీడీపీ మొత్తం 14 కమిటీలు ఏర్పాటు చేయగా వాటి సభ్యులు రెగ్యులర్గా లోకేష్ వెన్నంటే ఉంటూ యాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. యువగళం ప్రధాన కోఆర్డినేటర్ కిలారి రాజేష్పై సిఐడి పోలీసులు కేసులు నమోదు చేయడం, విచారణ చుట్టూ తిరగడం వంటి ఘటనలు కూడా జరిగాయి. అయితే యాత్రకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరిట హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు నడిచారు. 2013 ఏప్రిల్ 27న అగనంపూడిలో ముగించారు. ఇప్పుడు లోకేష్ కూడా అక్కడే పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ని ఆవిష్కరించారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న అంచనాల్లో టీడీపీ ఉంది.